ఒకే దేశం ఒకే పన్ను విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న వస్తు సేవా పన్ను వల్ల డిస్ట్రిబ్యూటర్లు ట్రేడర్లు తీవ్రంగా నష్టపోతారని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ వల్ల మధ్యతరగతి ప్రజలపై కూడా ప్రభావం పడుతుందన్నారు. జీఎస్టీ వల్ల ఏ రకమైన ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి, జీఎస్టీ అమలు ఎఫ్ఎస్ఎన్జీ డిస్ట్రిబ్యూటర్లపై ఏ రకంగా ఉండబోతుందనే విషయాలపై ఉమ్మడి జిల్లా ఎస్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ జోనల్ అధ్యక్షులు యాదగిరి గౌడ్తో మా నల్గొండ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దేశం ఒకే పన్ను విధానంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ నేటి నుండి అమలు కాబోతుంది. జీఎస్టీ వల్ల ఏ రకమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, జీఎస్టీ వల్ల తమకు కలిగే నష్టాలు కానివ్వండి, ఎదుర్కొనే ఇబ్బందులు కానీ ఏ రకంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి గౌడ్ మనతో ఉన్నారు. ప్రధానంగా అంటే వారు ఎదుర్కోబోయే సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, దీనివల్ల అసలు జీఎస్టీ వల్ల తమకు లాభమా నష్టం విషయాన్ని స్వయంగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు చెప్తున్నట్టుగా ఈ ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానీ ట్రేడర్లు కానివ్వండి, జీఎస్టీ వల్ల మీకు లాభమా నష్టం, ఒకవేళ నష్టం అయితే ఏ రకంగా నష్టం? నా పేరు యాదగిరి గౌడ్, నల్గొండ జోనల్ ప్రెసిడెంట్, ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఒకటి, జిఎస్టీ అనే సిస్టమ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మానసపుత్రికైన ఈ జిఎస్టీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ స్వాతంత్రం వచ్చినంత సంబరాలుగా చేస్తారు. కానీ సాధారణ పబ్లిక్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఒకటి, జిఎస్టీ తీసుకోవడం వల్ల కాంపౌండేషన్ డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు. 75 lakhs బిలో తీసుకున్న వాళ్ళు కాంపౌండెంట్ డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటున్నారు. కాంపౌండెంట్ డిస్ట్రిబ్యూటర్ 1% పే చేయాలి. కాంపౌండ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్కి అమ్మాలంటే తను జీఎస్టీ ఉంటే తప్ప ఇన్పుట్ వస్తుంది. జీఎస్టీ వల్ల జీఎస్టీ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి కాంపౌండ్ జీఎస్టీ డిస్ట్రిబ్యూటర్ తన దగ్గర కొనడు. కానీ బిజినెస్ పరంగా తను నష్టపోయే అవకాశం ఉంది. మామూలు జనాలకు అమ్మాలంటే అమ్మలేని పరిస్థితి ఇది. ఇంకొకటి, ఢిల్లీ నుంచో మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి సర్క్స్ అమ్మాలన్నా ఒక పెద్ద షాప్ దగ్గరికి వెళ్తే తను జీఎస్టీ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటాడు. తన ఇన్పుట్ రాదు కాబట్టి తన కాడ కొనడు. తను బిజినెస్ వల్ల ముందుకు పోయే ప్రమాదం ఎక్కువ ఉంది. ముందుకు పోలేని పరిస్థితి ఇది. ఇంకొకటి, స్మాల్ స్కేల్, ఇప్పుడు ఇంకోటి సెంట్రల్ ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఒకటి, సేల్స్ ట్యాక్స్ ఒకటి, ఎస్జిఎస్టీ, ఈ రెండిట్లో 1% ఇస్తే 0.5% సెంట్రల్ ఎక్సైజ్ చేయాలి, 0.5% స్టేట్ ట్యాక్స్ చేయాలి. రెండు పే చేయాలంటే ఈ రిటర్న్స్తో కూడిన పని. ఈ సిస్టమ్ వర్క్ సరిగ్గా వ్యాపారస్తులకు తెలియదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇంకోటి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేసే వాళ్ళకి 2% అని చెప్తున్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేసే వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్ని వెతుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోతే తనకు జీఎస్టీ ఉంటుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేసే వాళ్ళకి జీఎస్టీ ఉండదు. అక్కడ బిజినెస్ చేయాలంటే తన దగ్గర కొనడు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు లేవు. ఇంకొకటి, ఈ చిన్న వ్యాపారస్తులకి వీళ్ళకు ప్రత్యామ్నాయంగా వీళ్ళకి చేస్తామని గవర్నమెంట్ అంటుంది. ఎలా చేస్తారు? తన డిస్ట్రిబ్యూటర్ మనగడే కష్టంగా ఉంది. చిన్న వ్యాపారస్తులు బిజినెస్ చేసే పరిస్థితులే లేనప్పుడు వీళ్ళు చూసి ఏం చేస్తారు? ఒకటి, ఇంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ, ఒక సెక్టర్ మార్కెటింగ్ సెక్టర్ కానీ, ట్రేడింగ్ బిజినెస్ ఏదైనా కానివ్వండి, మార్కెటింగ్ చేసే విధానంలో సింగిల్ సాక్ సిస్టంలో ఇంతవరకు రిటర్న్స్ ఒకటే ఇస్తుండే. ఇప్పుడు వచ్చేసి 3 రిటర్న్స్ ఇవ్వాలంటున్నారు. ఈరోజు వ్యాపారస్తుల్లో 70% మిడిల్ క్లాస్ అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళే ఉంటారు తప్ప కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వీళ్ళకి ఈ ఫైలింగ్ చేయడం రాదు కాబట్టి వీళ్ళకి చాలా కష్టంతో కూడుకున్నది. పోనీ ఈ ఫైలింగ్ చేయాలని ఒక ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది వ్యయంతో కూడింది. 5,000 10,000 వాళ్ళు డిమాండ్ చేస్తారు. వీళ్ళకి వచ్చే మార్జినే తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇబ్బంది పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి ట్రేడర్ ఉన్నారు. ఒక హోల్సేల్ అతను ఉన్నాడు, 2%లో చేస్తాడు. సిగరెట్స్ వచ్చి 0.8% ఇస్తున్నారు. కాంపౌండెంట్ డిస్ట్రిబ్యూటర్ తను తీసుకుంటే 1% పే చేయాలి. తను ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, షాప్ వాళ్ళు నష్టపోతారు. ఈ బిజినెస్ జీఎస్టీ వల్ల గవర్నమెంట్ కి లాభం ఉంది, కానీ సాధారణ పబ్లిక్ చాలా నష్టం ఉంది. ఈ రిటర్న్స్ రిస్క్ తో కూడిన పని. ప్లస్ సింగిల్ టాస్క్ సిస్టమ్, ఇంతవరకు వ్యాట్ ఏదైతే ఉందో సింగిల్లో ఒక వ్యాట్ ఫామ్ నెంబర్ 200 ఇచ్చేవాళ్ళు. పర్చేజ్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మార్జిన్ మీద తను సేల్స్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఈ రోజు 3 రిటర్న్స్ చేయడం వల్ల ఇప్పుడు 0% ఒక 1% ఉందనుకోండి, 0% సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, 0% స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ రిటర్న్స్ ఇవ్వడానికి చాలా రిస్క్ తో కూడిన పని. ఇప్పుడున్న బిజినెస్ పరిస్థితుల్లో కాంపిటేటివ్ బిజినెస్, వాల్మార్ట్స్ అని, మెట్రోలు అని ఇవన్నీ రావడం వల్ల మామూలు సాధారణ జనాలు 75 to 80% ఉన్న ట్రేడింగ్ వ్యవస్థ వాల్మార్ట్, మెట్రో కాంపిటీషన్ తట్టుకోలేని పరిస్థితుల్లో జీఎస్టీ వచ్చి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ వల్ల బిజినెస్ చేసుకోలేని పరిస్థితితో కొట్టుమిటాడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి సాధారణ జనాలకు 75 lakhs వరకు ఎలాంటి సిస్టమ్ లేకుండా, ఎలాంటి టాక్సేషన్ సిస్టమ్ లేకుండా ఫ్రీగా బిజినెస్ చేసుకునే సిస్టమ్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మొత్తంగా ఇప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు నుండి జీఎస్టీ ఏదైతే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కమర్షియల్ ట్యాక్సెస్ అధికారులు కానీ మీరు కానివ్వండి, మీకు అవగాహన లేదు అని ఒక విధంగా చెప్తున్నా, అవగాహన కల్పించడం కోసం కానివ్వండి, లేకపోతే ఫర్దర్ గా ఈ రిటర్న్స్ సబ్మిట్ చేయడంలో మీకు ఏమైనా వారు హెల్ప్ చేసే పరిస్థితుల్లో హెల్ప్ చేయడానికి వారు ఏమైనా ఇప్పటివరకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు?
అవగాహన కార్యక్రమం నిర్వహించారు, కానీ గవర్నమెంట్ వారికి సరిగా అవగాహన లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేశారో ఇంతవరకు లోకల్లో ఉన్న ఆఫీసర్స్కి ఆ మెసేజ్లు లేవు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ 3 నెలల ట్రైనింగ్ పీరియడ్గా ఇచ్చి వీళ్ళకి ఒక గురువులాగా ముందరుండే సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ వీళ్ళు చేసిన తప్పుని చూపించి బిజినెస్ ఇలా చేస్తే బాగుంటుందని ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి వాళ్ళని ఎట్లా బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి మోటివేట్ చేసి డెవలప్ చేస్తే బెటర్ అని నా ఆలోచన. అంటే ఇప్పటివరకు 3 నెలల పీరియడ్ ఏదైతుందో ఈ 3 నెలల పీరియడ్లో ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉందని మీరు చెప్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మీకున్న సందేహాలు కానివ్వండి, జిఎస్టీలో మీరు ఎదుర్కొనే ఇబ్బందులు కానీ ఏ రకంగా అంటే అటు అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మీ ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్లో దేశవ్యాప్తంగా ఏమైనా అసలు అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం కోసం ఏమైనా కార్యక్రమాలు చేపట్టారు? చేస్తున్నామండి. ఇంకొకటి, మేము ఎఫ్ఎంసీజీ ఆల్ ఇండియా లెవెల్లో మా ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఉంది. ఆల్రెడీ మేము నిర్మలా సీతారామన్ గారిని మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కలిశారు ఆల్రెడీ. దీనిపైన ఉన్న తప్పులని మంచి చెడులని మా మెమోరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా ఒక ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ పనిచేసే వాళ్ళు తనకు 31st క్లోజింగ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే నా దగ్గర 5% ట్యాక్స్ ఉంది, మార్కెట్లో రేపు జిఎస్టీలో వచ్చేసి 18% అయింది, 13% నష్టపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది ఎవరు పే చేస్తారో ఇంతవరకు ఎవరు చెప్పలేని పరిస్థితి. అధికారులకు కూడా ఈ మెసేజ్ లేదు. కానీ బిజినెస్ చేస్తే ఎవరైనా బిజినెస్ చేస్తే లాభపడాలని చేస్తారు, కానీ దీనివల్ల నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని నా ఒపీనియన్. మొత్తంగా జిఎస్టీ వల్ల ఇటు మీ ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి లేకపోతే మార్కెటింగ్ అండ్ ట్రేడర్స్ ఎవరుతున్నా వారికి మొత్తంగా నష్టం చేకూరుతుందని చెప్తున్నా. ఈ పరిస్థితులు అంటే వ్యాపార పరిస్థితి భవిష్యత్తులో జిఎస్టీ వల్ల ఏ రకంగా ఉండబోతుందంట? జిఎస్టీ గవర్నమెంట్ పరంగా బాగానే ఉంటుంది, కానీ వ్యాపారస్తులకు మాత్రం నష్టదాయకంగానే ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒకే పన్ను ఒకే దేశం విధానంతో అమలు చేస్తున్నటువంటి జిఎస్టీ ఏదైతుందో జిఎస్టీ ప్రభుత్వానికి కానివ్వండి, ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ కానివ్వండి బాగుంటుంది తప్ప ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి, ట్రేడర్లకు కానివ్వండి, ఎఫ్ఎంసీజీకి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో నష్టాలు చేసే విధంగా అదేవిధంగా దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నింటినీ సరిదిద్దడంతో పాటు జిఎస్టీని పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రీతిలో ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఇటు డిస్ట్రిబ్యూటర్లు తమ ఉపాధిని కోల్పోయే దిశగా చేయడం వల్ల మాత్రం తమ తీవ్రమైన నష్టాలతో కొట్టుమిట్టడంతో పాటు ఉన్న ఉపాధి ఏదైతే ఉందో వ్యాపారాలు చేసుకుని తమ వ్యాపారాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితిని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క ప్రభుత్వ అధికారులు అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్రభుత్వం జిఎస్టీ వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేదని చెబుతున్నారు. మరొక పక్కన ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లు ట్రేడర్స్ మాత్రం దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తమ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది జిఎస్టీకి సంబంధించి వ్యాపార వర్గాల్లో నెలకొన్నటువంటి భయాందోళనకు సంబంధించిన తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1.